నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ గురించి తెలుసుకుందామా? నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ లకు మాతృభూమిలో తమ బ్యాంకింగ్ అవసరాల కొరకు ఉన్న ఫెసిలిటీస్ ఏమిటి, వారు వాటిని ఎలా వాడుకోవాలి, అప్పటి వరకు ఉన్న అకౌంట్ పరిస్థితి ఏమిటి, అది కొనసాగిస్తే ఏమి జరుగుతుంది, ఎన్ఆర్ఐ అయిన వెంటనే సత్వరం చేయవలసింది ఏమిటి అనే విషయంలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్ఆర్ఐలు నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్ అండ్ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్ అనే రెండు రకాల అకౌంట్స్ కలిగి ఉండవచ్చు. ఎన్ఆర్ఈ అకౌంట్ బయట నుండి రెమిట్ చేసే అమౌంట్ కొరకు, ఎన్ఆర్ఓ అకౌంట్ ఇక్కడ మన దేశంలో వారికున్న ఆదాయాన్ని జమ చేయడానికి వాడవలసిన అకౌంట్. మనం ఈ వీడియోలో ఎన్ఆర్ఓ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఎన్ఆర్ఈ అకౌంట్స్ కొరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకొని వారైతే మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాన్ని సమూలంగా మార్చు. ఎన్ఆర్ఓ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అనేది భారతీయ బ్యాంకుల్లో ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్ తమ భారతదేశ ఆదాయాన్ని నిర్వహించడానికి ఉపయోగించే బ్యాంక్ అకౌంట్. భారతదేశంలో లభించే రెంటల్ ఇన్కమ్, డివిడెండ్, పెన్షన్ లేదా ఇతర ఆదాయాలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎవరికి ఈ అకౌంట్ ప్రారంభించే అర్హత ఉంటుంది అంటే భారతదేశాన్ని వదిలి విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, అదే ఎన్ఆర్ఐస్, పిఐఓస్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ లేదా ఓసిఐ, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా హోదా కలిగిన వారు, విదేశాల్లో పనిచేస్తున్న, బిజినెస్ నిర్వహిస్తున్న లేదా శాశ్వతంగా నివాసం ఉన్న భారతీయులు. ఎన్ఆర్ఓ అకౌంట్ ను ఎలా ప్రారంభించాలంటే బ్యాంక్ ఎంపిక చేసుకోవాలి. భారతదేశంలో ఏదైనా ప్రామాణిక బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఎట్సెట్రా ఏదైనా కావచ్చు. వీటి ద్వారా ఎన్ఆర్ఓ అకౌంట్ ను ప్రారంభించవచ్చు. ఆన్లైన్ ఆర్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా అకౌంట్ ప్రారంభించడానికి అప్లై చేయవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్: ఎన్ఆర్ఐ గుర్తింపు, పాస్పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్ స్టాంప్ లేదా వర్క్ పర్మిట్, అడ్రస్ ప్రూఫ్, విదేశీ చిరునామా రుజువు చేసే హౌస్ రెంట్ అగ్రిమెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ యూటిలిటీ బిల్స్ ఏదైనా కావచ్చు. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 కావాలి. పాన్ కార్డ్ భారతదేశంలో పన్ను సంబంధిత లావాదేవీల కోసం అవసరం. ఎన్ఆర్ఐ స్టేటస్ డిక్లరేషన్ స్వయంగా సొంతం చేసిన డిక్లరేషన్ లేదా ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ధృవీకరణ అండ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రాసెస్: బ్యాంక్ అధికారులు అందించిన డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అకౌంట్ యాక్టివ్ అవుతుంది. అకౌంట్ యాక్టివేషన్ తర్వాత డిపాజిట్స్ మరియు విత్డ్రాయల్స్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ అయిన తర్వాత డొమెస్టిక్ అకౌంట్ ను కొనసాగిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, ఇండియన్ రెసిడెంట్స్ నుండి ఎన్ఆర్ఐ హోదా పొందిన తర్వాత రెగ్యులర్ సేవింగ్స్ కొనసాగించడం బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధం. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ను ఎన్ఆర్ఓ అకౌంట్గా మార్పు చేయకపోతే అకౌంట్ నిలిపివేయబడే అవకాశం ఉంటుంది. అక్రమ లావాదేవీలుగా పరిగణించబడి ట్యాక్స్, లీగల్ డిఫికల్టీస్ ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఎన్ఆర్ఓ అకౌంట్ నిర్వహణలో పాటించవలసిన ముఖ్యమైన విషయాలు ఏమంటే, భారతదేశ ఆదాయ నిర్వహణకు మాత్రమే వాడాలి. ఎన్ఆర్ఓ అకౌంట్ ద్వారా పరిమితంగా విదేశాల్లో నగదు బదిలీ చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం $1 మిలియన్ వరకు, అంటే సుమారు 8.5 కోట్ల వరకు పంపించే వెసులుబాటు ఉంది. పన్ను విధింపు: భారతదేశ ఆదాయానికి భారత పన్ను చట్టాల ప్రకారం పన్ను చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా ఖాతా నిర్వహణ సులభంగా నడుపుకోవచ్చు. ఎన్ఆర్ఓ అకౌంట్ ప్రయోజనాలు, లోపాలు, పన్ను ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎన్ఆర్ఓ అకౌంట్ అనేది భారతదేశంలో ఎన్ఆర్ఐలు తమ ఆదాయాన్ని నిర్వహించడానికి ఉపయోగించే బ్యాంక్ అకౌంట్. ఇది ప్రధానంగా భారతదేశంలో లభించే ఆదాయము, అద్దె, డివిడెంటు, పెన్షను, వ్యాపార లాభాలు మొదలైనవి పొందడానికి మరియు ఖర్చు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్స్తో ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే, భారతదేశ ఆదాయాన్ని నిర్వహించడానికి అనువుగా ఉంటుంది. ఎన్ఆర్ఐలు భారతదేశంలో అందుకునే రెంటల్ ఆదాయం, డివిడెంట్, వడ్డీ ఆదాయం, పెన్షన్, వ్యాపార లాభాలు వంటి వాటిని నేరుగా ఎన్ఆర్ఓ అకౌంట్లో ఇండియన్ రూపీస్లో జమ చేయవచ్చు. భారతదేశంలో ఖర్చు అండ్ చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది. ఎన్ఆర్ఓ అకౌంట్ ద్వారా ఇండియాలో ఇంటి ఖర్చులు, లోన్, ఈఎంఐలు, బిల్లులు, ఇన్వెస్ట్మెంట్స్ లాంటి లావాదేవీలు సులభంగా చేయవచ్చు.
భద్రత అండ్ సులభతరమైన బ్యాంకింగ్ ఫెసిలిటీ. భారత ప్రభుత్వ నిర్వహణలో ఉండే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండిషన్స్ అనుగుణంగా ఇది పనిచేస్తుంది కనుక భద్రతతో కూడిన అకౌంట్గా ఉంటుంది. విదేశాలకు నగదు బదిలీ రిపాట్రియబుల్. ఎన్ఆర్ఓ ఖాతా నుండి విదేశాలకు పరిమిత మొత్తంలో ప్రతి ఆర్థిక సంవత్సరం $1 మిలియన్ వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు. అయితే ఇది నిబంధిత పన్ను మినహాయింపులకు లోబడి ఉంటుంది. పెద్ద మొత్తంలో డిపాజిట్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఎన్ఆర్ఓ ఖాతాలో భారతదేశంలో రూపాయల రూపంలో ఏదైనా మొత్తాన్ని నిల్వ చేయవచ్చు. ఎన్ఆర్ఓ ఖాతా లోపాలు. విదేశాలకు పూర్తిగా స్వేచ్ఛగా డబ్బును ట్రాన్స్ఫర్ చేయలేము. ఎన్ఆర్ఓ ఖాతాలోని మొత్తం $1 మిలియన్ సుమారు 8.5 crores వరకు మాత్రమే ప్రతి ఏటా విదేశాలకు పంపించుకోవచ్చు. దానికి కూడా సరైన పత్రాలు, పన్ను చెల్లింపు వివరాలు అవసరం. పన్ను భారం ఎక్కువ. ఎన్ఆర్ఓ ఖాతాలో లభించే ఆదాయంపై భారతదేశ పన్ను చట్టాల ప్రకారం పన్ను TDS వర్తిస్తుంది. వడ్డీ ఆదాయంపై 30% వరకు పన్ను కట్ చేయబడుతుంది. DTAA డబుల్ టాక్సేషన్ ఎవిడెన్స్ అగ్రిమెంట్ కింద కొన్ని దేశాల ఎన్ఆర్ఐలు పన్ను మినహాయింపులు పొందవచ్చు. నేరుగా ఫారిన్ కరెన్సీ డిపాజిట్స్ చేసుకోవడానికి అసాధ్యం. ఎన్ఆర్ఓ ఖాతాలో భారతీయ రూపాయల్లో మాత్రమే నిల్వ చేయాలి. ఎన్ఆర్ఈ ఖాతాలో మాత్రమే విదేశీ కరెన్సీ నిల్వ చేసుకోవచ్చు. భారతదేశ సేవింగ్స్ ఖాతా కొనసాగించకూడదు. ఎన్ఆర్ఐ అయిన తర్వాత రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను ఎన్ఆర్ఓ ఖాతాగా మార్చకపోతే బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధంగా మారుతుంది. భారతదేశ సేవింగ్స్ ఖాతా కొనసాగిస్తే శిక్షార్హమే. ఇది బ్యాంకింగ్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు భారతదేశంలో సాధారణ సేవింగ్స్ ఖాతాను కొనసాగించకూడదు. అకౌంట్ ఫ్రీజింగ్ జరగవచ్చు. బ్యాంకులు అక్రమంగా సేవింగ్స్ అకౌంట్ను కొనసాగిస్తున్న ఎన్ఆర్ఐ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా మూసివేయనువచ్చు. పెనాల్టీ అండ్ స్టాట్యుటరీ యాక్షన్. ఒకవేళ బ్యాంకింగ్ ఆడిట్ లేదా మానిటరింగ్ ద్వారా ఈ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ బయటపడితే ఆర్థిక జరిమానాలు లేదా మరింత తీవ్రంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే భారతదేశ ఆదాయానికి పన్ను వర్తింపు. ఎన్ఆర్ఓ ఖాతాలో లభించే రెంటల్ ఆదాయము, వడ్డీ ఆదాయము, డివిడెండ్లు, వ్యాపార లాభాలు మొదలగు వాటిపై భారత ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారం పన్ను కట్టాలి. ఎన్ఆర్ఓ ఖాతాలోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై 30% పన్ను వసూలు అవుతుంది. అదనంగా సెస్ అండ్ సర్చార్జ్ కూడా వర్తిస్తుంది. DTAA డబుల్ టాక్సేషన్ ఎవిడెన్స్ అగ్రిమెంట్ కొన్ని దేశాలతో భారతదేశం DTAA ఒప్పందం కలిగి ఉంది. దీనివల్ల ఒకే ఆదాయంపై 2 దేశాల్లో పన్ను చెల్లించకుండా మినహాయింపును పొందవచ్చు. ఉదాహరణకు USA, UK, UAE, కెనడా వంటి దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు DTAA కింద తక్కువ పన్ను చెల్లించడానికి బ్యాంకుకు సంబంధిత పత్రాలు అందించాలి. DTAA గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కొరకు కామెంట్ చేయండి. మా తదుపరి వీడియోలో రూపొందిస్తాము. ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఎన్ఆర్ఓ ఖాతా భారతదేశంలో రెంటల్ ఆదాయం, డివిడెండ్, భారత వ్యాపార ఆదాయాలను నిర్వహించడానికి అవసరం. భారతదేశ సేవింగ్స్ ఖాతాను ఎన్ఆర్ఐ అయిన తర్వాత కొనసాగించరాదు. ఇది చట్టపరమైన ఉల్లంఘన. ఎన్ఆర్ఓ ఖాతాలో పన్ను భారం TDS 30% వరకు, ఇది చాలా ఎక్కువ. DTS కింద మినహాయింపు పొందవచ్చు. ఎన్ఆర్ఓ ఖాతా నుండి ప్రతి ఆర్థిక సంవత్సరం $1 మిలియన్ వరకు మాత్రమే విదేశాలకు పంపించుకోవచ్చు. ఫైనల్గా చెప్పేది అంటే ఎన్ఆర్ఓ ఖాతా ద్వారా భారతదేశంలో లభించే ఆదాయాన్ని సురక్షితంగా నిర్వహించుకోవచ్చు. అయితే పన్ను భారం అధికంగా ఉండడం, ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ కొనసాగించకూడదు అనే నిబంధన పాటించడం అవసరం. ఎన్ఆర్ఓ అకౌంట్ భారతదేశ ఆదాయాన్ని నిర్వహించడానికి, ఖర్చు చేయడానికి మరియు పరిమితంగా నగదు బదిలీ చేయడానికి ఉపయోగపడే ఆదర్శవంతమైన బ్యాంకింగ్ సౌకర్యము. ఎన్ఆర్ఐ అయిన తర్వాత తక్షణమే రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ను మార్చుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ చాలామంది ఎన్ఆర్ఐలు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీకు తెలిసిన అందరికీ అండ్ మీ గ్రూప్స్లో అన్నింటిలో తప్పక షేర్ చేయండి. మరింత పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన నాలెడ్జ్ కొరకు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.